చీరాలలోని బండపాలెంలో డీఎస్పీ మహమ్మద్ మెయిన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు వన్ టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపారు. సరైన పత్రాలు లేని 32 బైకులు, 8 లగేజ్ ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం చీరాల డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో చీరాల 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, ఇబ్రపాళెం ఎస్ఐ, చీరాల 1 టౌన్ సంబంధించినటువంటి ఎస్ఐలు మరియు మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఒక 40 మంది సిబ్బందితో బండపాళెం నందు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో ముఖ్యంగా గాంజా ఉన్నటువంటి జాడలు ఏమన్నా ఉన్నాయటువంటి వెరిఫై చేశాము. వెహికల్స్, డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా లేదా దొంగ వెహికల్స్ ఏమైనా ఉన్నటువంటి దాని మీద సెర్చ్ చేయడం జరిగింది. సుమారు ఒక 32 వెహికల్స్ను, 2 వీలర్స్ను ఐడెంటిఫై చేసి వాటిని వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఒక 8 ఆటోలను కూడా చెక్ చేస్తూ ఉన్నాము. వాటిని డాక్యుమెంట్స్ లేకపోతే, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎవరైనా గాంజా సంబంధించినటువంటి వాడుతూ ఉన్నా లేదా గాంజా సేవిస్తూ ఉన్నా అలాంటి వాళ్ళని పోలీస్ తెలియపరచమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సండే కూడా ఒక ఏరియాలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఎవరైనా పోలీసులకు ఈ గాంజా సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ గాంజాని సేవిస్తూ ఉన్నట్లయితే పోలీసులు తెలియపరిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి పోలీసు శాఖ